రే సినిమాకి వెళ్దామా క్లాస్కి వెళ్దామా? క్లాస్కి వెళ్దాం రా. అలా కాదు కానీ ఎక్కడికి వెళ్ళాలో చీటీలు వేద్దాం. ఇదిగో చీటీలే. ఏంటి చీటీలు రెడీగా పెట్టాడు? ఏం ఫిట్టింగ్ పెట్టాడు? సినిమా వచ్చిందిరా. ఏదో తేడాగా ఉంది. నాకు కూడా సినిమా వచ్చింది. అడ్డంగా దొరికిపోయా. కాలేజీకి రావడానికి ఒక్క రీజన్ చెప్పరా? పేయుడు ఒకడు. ఆ రీజన్ సరిపోద్దేమో. రే తనకెళ్ళి ప్రపోజ్ చేయరా, తను ఎలాంటిదో తెలుస్తుంది. నేనున్నా కదరా. అది హే, నా పేరు రా. నీ పేరు సీత కదా? ఏంటి ప్రిన్సిపల్ కి చెప్పనా? అక్కర్లేదు, నాకు చెప్పు. ఏంటి లవ్వా? అవును. హే నా పేరు రా. నీ పేరు సీత కదా? కాకుండా కొరియన్ డ్రామాలో మ్యాజిక్ లా లవ్ అనేది లైఫ్ లో ఒక్కసారి వస్తుంది. అదొక ఫ్యాంటసీలా ఉండాలి. అదో పెద్ద తెంగరదాన్లా ఉంది. మ్యాజిక్లు కావాలి. ఇక నాకన్నా మెజిషియన్ ఎవడున్నాడు రా? ఈ వ్యాలంటైన్స్ వీక్ తనతోనే చేసుకుంటా. వాలంటైన్ స్పెల్లింగ్ చెప్పరా? VLANT. పర్ఫెక్ట్ రా. ఎలాగో ఎగ్జామ్స్ పాస్ అవ్వు. పువ్వు వ్యాపారం పెట్టుకో. ఈ రోజు డే, తనకి రోజు డే విష్ చేద్దామని వచ్చా. నీకు దమ్ముంటే తనకు రోజు డే విష్ అయ్యి, నీకు లవ్వుకి ఎంత సపోర్ట్ కావాలో నేను చేస్తా. చెప్తా చూడు. హ్యాపీ రోజు డే. ఎవరు నువ్వు? కాలేజ్కి ఎప్పుడైనా వచ్చావా? అట్లీస్ట్ కాలేజ్ పేరైనా తెలుసా? మొక్కం చూడు జోకర్ లాగా. అవసరమా నీకు లవర్? హోల్డే ఇది ర్యాగింగ్. చూసావా రోజెస్? ఈ గేట్ నుండి వచ్చే ప్రతి అమ్మాయికి రోజెస్ ఇవ్వమని సీనియర్స్ చెప్పారు. సారీ. పెట్టాడ్రా ఫిట్టింగ్. మీరు జోకర్ ఏంటండి? మీరు హాట్ హ్యాకర్. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అందరూ మీ గురించి మాట్లాడుకుంటుంటారు. ఇట్స్ ఓకే. ఎనీవే హ్యాపీ రోజు డే. చూసావా నిన్న ఫ్లవర్ ఇచ్చాను? నువ్వు ఫ్లవర్ అని తెలియక ఫ్లవర్ తీసుకుంది. ఏంటే అక్కడ చూడు. నీ పతంగా నేను కూడా ఎగరేస్తున్నాడు. పానకంలో పుడకలా వీడేంటి? ఓకే బాయ్. బాయ్. ఎవడీడు? క్లాస్మేట్. ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకోనా? అయినా వాడిని ఎందుకు వెళ్ళమన్నావు? నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. కన్నీళ్లకు తోవివ్వని నీ కళ్ళు, అబద్ధాలకు అవకాశం ఇవ్వని నీ పెదాలు, కల్మషం లేని నీ చిరునవ్వు నా మదికి చెప్పిన మాట నిజమైతే ఐ లవ్ యూ. హ్యాపీ ప్రపోజ్ డే. ఏంటి ఇది కూడా ర్యాగింగ్ అయినా? ఏరి ఎక్కడున్నారు సీనియర్స్? రా చూపిస్తా. అదిగో వాడే ఆ సీనియర్. ఓయ్ బదులు ఇవ్వలేదు. మౌనం అర్ధంగీకారం. ఏంట్రా మొహం వెళ్ళిపోతుంది? మా లవ్కి మంచి సర్ప్రైజ్ ఇస్తారా? అయితే నా ఫోన్ నెంబర్ ఎవరా? ఫోన్ నెంబర్ కాదు కానీ ఈ ఫోన్ ఇస్తున్నా. అరే ఐఫోన్ ఖచ్చితంగా పడిపోద్ది. అరే అదిగో అక్కడ ఉంది. సరే వస్తా ఉండు. నీకు ఒక సర్ప్రైజ్ తెచ్చా. నాకు సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం. ఇదిగో. వావ్ అశోక్, ఇంత కాస్ట్లీ ఫోనా? ఐ లవ్ యూ. ₹1,00,000 ఫోన్ గిఫ్ట్ ఇస్తే ఎవరిదైనా ఐ లవ్ యూ చెప్తుంది. నీ ఫోన్ నీ దగ్గర ఉంచుకో. నాకు సర్ప్రైజెస్ ఇష్టం అని చెప్పాను. అవి కాస్ట్లీగానే ఉండాల్సిన అవసరం లేదు. హే సారీ సరదాగా 1,00,000 అంటాం. కూర్చో. ఓపెన్ చేయవా ప్లీజ్? ఓపెన్ చేయి. మ్యూజిక్. సర్ప్రైజ్ అయ్యావా? హ్యాపీ చాక్లెట్ డే. సార్ ఆగండి. మేము అశోక్ వైబ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ నుండి వచ్చాం. మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మీరు ఆన్సర్ చేస్తే మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తాం. సరే అమ్మా అడుగు. సార్ మీ ఫస్ట్ క్వశ్చన్, ఇండియా క్యాపిటల్ ఏంటి సార్? ఢిల్లీ. సూపర్ సార్, మీరు ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీగా చెప్పారు. ఇప్పుడు మీ సెకండ్ క్వశ్చన్, బంగాళాఖాతంలో ఎంత నీరు ఉంటది? అంటే అది తెలియదండి. కార్గిల్ వార్ అవుతున్నప్పుడు అమెరికా ప్రెసిడెంట్ వాడుతున్న కార్ నెంబర్ ఎంత? కష్టంగా ఉన్నాయి, కొంచెం ఈజీ అడగండి. ఓకే చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతా. మియా ఖలీఫా నటించిన సినిమా పేరేంటి? బుర్జ్ ఖలీఫా తెలుసు కానీ ఈమె ఎవరో నాకు తెలియదండి. గూగుల్ చేయొచ్చా? అలాంటివి ఇక్కడ చేయకండి, ఇంట్లో చేసుకోండి. సార్ మీరు ఒక్క క్వశ్చనే చెప్పారు కాబట్టి ఒక్క గిఫ్ట్ గెలిచారు. అరే తీరా, మీరు గెలుచుకున్న గిఫ్ట్. బుజ్జి ఓపెన్ చేయరా. ఈసారి ఏం సర్ప్రైజ్ తెచ్చాడు? హ్యాపీ టెడ్డీ డే. అరే ఈ రోజు ప్రామిస్ డే రా. తన పక్కన నించుంటేనే నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఇంకా తన చేతిలో చెయ్యేసి చెప్పాలంటే
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా ఇది ఫేక్ అని నువ్వు ఫ్లవర్ అని. రేయ్ సిన్సియర్ లవరా? సరే నువ్వు బ్లూటూత్ పెట్టుకో, నేను గైడ్ చేస్తా. ఓకేరా. ఈరోజు స్పెషల్ ఏంటి? ఈరోజు ప్రామిస్ డే. అయితే ప్రామిస్ చేయి. ఇది వరకు నిన్ను ఒంటరిగా చూసిన ఈ ప్రపంచం ఇక నుండి నన్ను నీ నీడగా తోడుగా చూస్తుంది. నీడైనా చీకట్లో వదిలేళ్తుందేమో కానీ నేను మాత్రం నిన్ను వదిలి వెళ్ళను. అవన్నీ కాదు, పెళ్లి చేసుకుంటుందో లేదో అడుగు. అరే ఈరోజు హక్ డే రా, ఫుల్ ఎక్సైటింగ్ గా ఉంది. కరువులో ఉన్నోడి దగ్గర ఒకటి కబుర్లు చెప్తావా? దేవుడున్నాడు రా, నాశనం అయిపోతావరా. నా పతంగ వచ్చింది పోరా. ఏంటి రోజు ఇంత సైలెంట్ గా ఉన్నావు? ఏం లేదు. నీ హార్ట్ బీట్ సౌండ్ నాకు వినిపిస్తుంది. నిజం చెప్పు. ఈరోజు హక్ డే కదా. ఆటో హ్యాపీ హక్ డే. అలా అయిందిరా నిన్న. ఈరోజు కిస్ డే కదా, కిస్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. చిచి గబ్బునాయాలా, ఆగు పర్ఫ్యూమ్ కొడతా. ఒరే సాడిస్ట్ పోరా. ఏంటి ఆటో ఎక్కేసావు? నాకు టైం అవుతుంది, ఎక్కేసాను. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి కిస్టేనా? మ్యూజిక్. ఓయ్ రేపు వ్యాలంటైన్స్ డేగా, కలుస్తావు కదా? మేము సముద్రపు అల లాంటి వాళ్ళం. ఒడ్డు చేరుకోవాలని ప్రయత్నిస్తాం కానీ చేరుకోలేం. అలా అని చెరువులో ఒకే చోట ఉండిపోలేం. అంత ఆలోచించుకో, వస్తాలే. ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా? ఇంకా రాదే. ఎంత కోపం ఉన్నా బంగారం, నీ చిరునవ్వు చూస్తే చాలు చిన్నపిల్లాడిని అయిపోవచ్చు. సారీ. సరే ఎక్కు. అసలు ఈరోజు బ్లాక్ డ్రెస్ ఎందుకు వేసుకోమన్నావు? ఇదే రోజు 2019లో 40 మంది సిఆర్పిఎఫ్ పోలీసులు మన కోసం వీరమరణం పొందారు. అందుకే వాళ్ళ కోసం. బాయ్. ఓకే బాయ్. అన్నయ్య చచ్చిపోతావురా, ఎందుకు అలా చేస్తావు? ఎప్పుడు నాతోనే ఉంటా అని చెప్పింది, ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా తెలియదురా. బ్రేకప్ అయితే మర్చిపోవచ్చురా, కనీసం ఆ విషయం కూడా నాతో చెప్పలేదురా. నీ బాధ చూడలేకే అమ్మాయితో మాట్లాడా, కింద నీ కోసం వెయిట్ చేస్తుంది, వెళ్ళి మాట్లాడేసిరా. రే ఏదో ఇప్పుడే తెలుసుకో, అమ్మాయి నిన్ను ఇంకా కలవదు, మాట్లాడదు. ఎలా ఉన్నావు బోనా? పెళ్లి చేసేసారు అశోక్. పిల్ల నువ్వు బైక్ మీద డ్రాప్ చేయడం మా అన్నయ్య చూసేసాడు. వ్యాలంటైన్స్ డే అవ్వడం వల్ల లవ్ అని కన్ఫర్మ్ చేసుకున్నారు. నా చదువు ఆపేశారు. నాకు నీకంటే చదువే ఇష్టం, దాన్ని కూడా ఆపేశారు. కనీసం హ్యాపీగా అయినా ఉన్నావా? బతికే ఉన్నానంతే. ఇదే నేను మొదటిసారి నీ దగ్గరికి రావడం. ఏమైంది నాన్న? నాకు ఒక చివరి కోరుకుంది తీరుస్తావా? చెప్పు నాన్న. నేను ప్రేమించిన అమ్మాయి జీవితంలో హ్యాపీగా ఉండేటట్టు చూడు దేవుడా. మరి నీకోసం ఏమీ కోరుకోవా? నాదేముంది, నేను ఎలానో నీ దగ్గరికి వచ్చేస్తా కదా, నువ్వే నన్ను చూసుకోవాలి. నువ్వు లేని జీవితం ఊహించుకోలేకపోతున్నారా?